లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి యూపీలో ఊహించని షాక్ తగిలింది. గత 2 పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే దారుణంగా పడిపోయింది. 80 స్థానాలున్న రాష్ట్రంలో 60 సీట్లు ఖాయమని భావించింది. కానీ బొక్కబోర్లా పడింది. 5 శతాబ్దాలుగా పరిష్కారం కాని అయోధ్య వివాదాన్ని పరిష్కరించే ఆలయాన్ని నిర్మించినప్పటికీ ఓట్ల విషయానికి వచ్చేసరికి బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిలే అన్నట్టుంది బీజేపీ పరిస్థితి. యూపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఊదరగొట్టిన బీజేపీకి ఫలితాలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ చేశాయి. మొత్తం 80 స్థానాలున్న యూపీలో బీజేపీకి వచ్చినవి 33 సీట్లు మాత్రమే. విపక్షంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తో చేతులు కలపడంతో 43 సీట్లు కొల్లగొట్టారు. దీంతో యోగి సర్కార్ పనితీరు, మోదీ డబుల్ ఇంజిన్ నినాదం అట్టర్ ఫ్లాప్ అయ్యాయన్న టాక్ నడుస్తోంది. అయోధ్య ఫరీదాబాద్ లో బీజేపీ ఓటమికి చాలా కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు. టికెట్ కేటాయింపు నుంచి సమాజ్వాదీ పార్టీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంది. అవధేష్ ప్రసాద్ ను ఎంపిక చేయడంలోనే ఎస్పీ సగం విజయం ఖాయం చేసుకుంది. అవధేష్ ప్రసాద్ కు అయోధ్య ప్రజల్లో అత్యధిక ఆదరణ ఉంది. ఆయన 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. యూపీ రాజకీయాల్లో దళితుల తరపున గొంతు విప్పే నాయకునిగా పేరొందారు. ఇక కుల సమీకరణలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూసుకుంది. అయోధ్య లోక్సభలో దాదాపు 3.5 లక్షల మంది ఓటర్లున్నారు. దీంతో పాటు యాదవ ముస్లింల ప్రాథమిక ఓట్లు కూడా ఎస్పీకి బాగానే ఉన్నాయి. నిజానికి ఈ ఎన్నికలు ఫార్వర్డ్ వర్సెస్ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నట్టుగా సాగింది. అయోధ్య లోక్సభలో కుర్మి, ఫాసీల ఓట్లు మొత్తం బీజేపీ నుంచి ఎస్పీకి వెళ్లాయి. మౌర్య, నిషాద్, పాల్, కోరీల పెద్ద సెక్షన్ ఎస్పీ వైపు వెళ్లింది. బ్రాహ్మణ, బనియా ఓట్లు పూర్తిగా బీజేపీకి పడ్డాయి. రుదౌలి అసెంబ్లీకి చెందిన యాదవులు మొదటిసారిగా ఎస్పీకి 100% ఓటు వేశారు. అంతకుముందు బీజేపీ రామచంద్ర యాదవ్ ప్రభావంతో దాదాపు 40% ఓట్లు బీజేపీకొచ్చాయి. ఎన్నికలకు ముందు అఖిలేష్ యాదవ్ రష్దీ మియాన్ను ఎస్పీలో చేర్చుకున్నారు. ప్రతిసారి ఎస్పీ ఆనంద్ సేన్ యాదవ్ కు లేదా అతని కుటుంబానికి టికెట్లిచ్చేది. దాని కారణంగా మొత్తం పాసీ బీజేపీకి ఓటు వేసేవారు. కానీ ఈసారి మొత్తం అవధ్లో బీజేపీ నుంచి పాసీ ఓట్లు కొల్లగొట్టారు. అయోధ్య అసెంబ్లీలో బీజేపీ కేవలం 4,667 ఓట్ల తేడాతో గెలిచింది. ఇక్కడ బీజేపీ కనీసం 30,000 ఆధిక్యాన్ని ఆశించింది. కానీ అయోధ్య అర్బన్ ఏరియా, రామమందిరం ఉన్న ప్రాంతంలో బీజేపీ 20,000 ఆధిక్యం సాధించింది. కానీ అయోధ్య అసెంబ్లీ గ్రామీణ ప్రాంతంలో బీజేపీ వెనుకబడిపోయింది. ఇక్కడ ఎస్సీ, ఓబీసీలు ఎస్పీతో కలిసి వెళ్లాయి. బారాబంకీ జిల్లాలోని కుర్మి, పాసీ నియోజకవర్గం మొత్తం ఎస్పీతో సాగింది. ఎన్నికలకు ముందు రాజా రాజీవ్ సింగ్ కుమారుణ్ణి అఖిలేష్ ఎస్పీలో చేర్చుకున్నారు. అయోధ్య బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ రాజ్యాంగానికి సంబంధించి చేసిన ప్రకటనపై బెడిసి కొట్టింది. రాజ్యాంగాన్ని మార్చాలంటే మోదీ ప్రభుత్వానికి 400 సీట్లు కావాలని లల్లూ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన బీజేపీకి ఎదురుదెబ్బగా మారింది. లల్లూ సింగ్ అయోధ్య నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ ఆయన్ని 3వ అభ్యర్థిగా నిలబెట్టింది. అయోధ్య పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి కానరాకపోవడంతో లల్లూపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బీజేపీ రామమందిరంపై దృష్టి పెట్టి ప్రజా సమస్యలను ఉపేక్షించారనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే లల్లూ ఓటమి పాలయ్యారు. దళితుల్లో బీజేపీపై ఆగ్రహం నెలకొంది. అదే సమయంలో కాంగ్రెస్ పై సానుభూతి ఏర్పడింది. దీని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.